అందరికీ నమస్కారం. ఈ రోజు నేను రాజకీయాల గురించి మాట్లాడి లబ్ధి పొందటానికి మీ ముందుకు రాలేదు. గుంటూరు పట్టణంలో జరిగిన అత్యంత దారుణమైన, అమానవీయమైన సంఘటన గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. నడి రోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేసి అత్యంత నీచంగా అవమానించిన ఈ సంఘటన మహిళా లోకాన్నే కాదు, సమాజాన్ని కుదిపేసింది. అందుకే ఈ ఘటనను ప్రజల దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. ఈ సంఘటనను ఒక సాధారణ నేర ఘటనగా చూడలేం. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదనేది అందరి అభిప్రాయం. అసలు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఏమిటో తెలుసుకుందాం. గుంటూరు పట్టణంలోని ఒక వార్డులో నివసిస్తున్న ఒక కుటుంబం రోడ్డు పక్కన సుమారు 15 సంవత్సరాల క్రితం ఒక బోరు వేయించుకున్నారు. అప్పటి నుండి అదే బోరును ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇటీవల ఆ బోరుకు మరమ్మతులు అవసరమవడంతో దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని మల్లెల వెంకటరమణమూర్తి అడ్డుకున్నారు. ఇక్కడ ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మల్లెల వెంకటరమణమూర్తి ఆ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి. ఆ హోదాను ఉపయోగించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి ఆ కుటుంబం నిరాకరించింది. దీంతో వారి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. అదే సమయంలో వార్డు సెక్రటరీ హోదాలో ఉన్న ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించి బాధితురాలిపై మొదటిసారిగా దాడి చేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే, స్థానిక శాసనసభ్యురాలు చర్యలు నిలిపివేయవలసిందిగా పోలీసు అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. దాంతో పోలీసు అధికారులు కూడా చర్యలు నిలిపివేశారు. ఇంతటితో కథ ముగిసి ఉంటే తర్వాత జరిగిన ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదు. నా మీదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారా, నేను తెలుగుదేశం పార్టీ నాయకుణ్ణి అని అహంకారంతో ఆ వార్డు టీడీపీ సెక్రటరీ మరింత రెచ్చిపోయాడు. ఆ తరువాత పెద్ద సంఖ్యలో తన అనుచరులతో ఆ వార్డుకు వెళ్ళాడు. వారితో పాటు కొందరు హిజ్రాలను కూడా తీసుకువెళ్ళాడు. అనంతరం బాధిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు బాధితురాలను నడిబజారులో వివస్త్రణ చేసి అత్యంత దారుణంగా అవమానించారు. ఇది కేవలం ఒక మహిళపై జరిగిన దాడి మాత్రమే కాదు, మానవ సమాజం మొత్తం తలదించుకునేలా చేసిన అత్యంత అమానవీయమైన ఘటన. ఈ ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. రాత్రి 1 గంట వరకు వారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయినప్పటికీ మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదు. నిందితులపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. దీనికి కూడా కారణం శాసనసభ్యురాలే స్వయంగా ఫోన్ చేసి కేసు నమోదు చేయవద్దని పోలీసుల్ని ఆదేశించింది. మరుసటి రోజు అంటే 16వ తేదీన నిందితులను కూడా పిలిపించుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అంటే ఉభయులకి రాజీ చేసే మార్గాన్ని అన్వేషించారు. అందుకోసమే కేసు ఆపేశారు. అయితే ఎమ్మెల్యే గారి వద్దకు వెళ్లి బాధితులు విషయాన్నంతా మరోసారి చెప్పారు. తమ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా చూపించారు. అయినా ఆమె కేసు రిజిస్టర్ చేయించలేదు. ఇది ఇలా జరుగుతుండగా సీసీ కెమెరా ఫుటేజ్లు సోషల్ మీడియాలో వచ్చాయి, రెగ్యులర్ మీడియాలో కూడా వచ్చాయి. ఆధారాలన్నీ బయటికి వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పుడు మాత్రమే గల్లా మాధవి శాసనసభ్యురాలు పోలీసులకు ఆదేశించారు కేసు రిజిస్టర్ చేయమని. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బాధితులకు వెంటనే న్యాయం చేయడంలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ వెంటనే నిందితులను అరెస్ట్ చేయలేదు. అంతేకాదు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా సంఘటనకు తగిన సెక్షన్లు చేర్చలేదు. ఇంతలో ఈ వార్త సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో దావాలలాగా వ్యాపించింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆ వార్డు పార్టీ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లేఖ విడుదల చేశారు. అంటే జరిగిన తప్పుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా, తన చేతులకు మట్టి కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా అందరూ భావిస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాపితంగా చర్చనీయాంశంగా మారిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు స్పందించారు. నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో అలసత్వంగా వ్యవహరించిన సంబంధిత పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ప్రజలు కోరుకుంటున్నది కేవలం ఒక పోలీసు అధికారిని వీఆర్కు పంపటం లేదా సస్పెండ్ చేయటం మాత్రమే కాదు. అసలు విధుల్లో ఈ స్థాయి నిర్లక్ష్యం ఎందుకు జరిగింది? బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు ఎందుకు నమోదు చేయలేదు? పోలీసుల స్పందనలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ ప్రశ్నలకు సమాధానం స్థానిక శాసనసభ్యురాలు. ఈ వ్యవహారంలో స్థానిక శాసనసభ్యురాలు పాత్ర ఏమిటి అనే అంశంపై కూడా పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపాలి. ఈ ఘటనలో బాధ్యులైన తేలిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు ఎంతటి రాజకీయ హోదా ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగి ఉన్నా చట్టం ముందు అందరూ సమానమే అనే సందేశం సమాజానికి వెళ్ళాలి. ఒక మహిళపై ఇలాంటి దారుణం జరిగితే తప్పు చేసిన వారు
స్థానిక శాసనసభ్యురాలైన శిక్షించాల్సిందే అనేటువంటి సందేశం ప్రభుత్వం ప్రజలకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. అదే నిజమైన న్యాయం, అదే చట్టపాలన కూడా అవుతుంది. ఈ సందర్భంగా నేను ఒక్క డిమాండ్ చేస్తున్నాను. పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడానికి బాధ్యులు ఎవరు? స్థానిక శాసనసభ్యురాలు. దానికి అసలు కారణం కూడా ఆమె అనే అంశంపై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. అదే బాధిత కుటుంబానికి జరిగే నిజమైన న్యాయం. అదే మహిళల భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అదే ప్రజాస్వామ్యంపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ధన్యవాదాలు.